మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాయి. మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు, గౌరవం ఉన్నట్టుగా భావిస్తాను. నేను చాలా మీటింగ్లో చెప్పిన, హైదరాబాద్లో న్యూ సిటీగా, న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కింద వస్తుంది. సికింద్రాబాద్ అది ఒక మాట చెప్పాలంటే పాత నగరమే, హైదరాబాద్ ఎట్లయినా పాత నగరమే. ఈ న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ హైదరాబాద్ అవుతుందో అది చాలా అడ్వాన్స్ ఉంటుంది. అది చాలా అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అందులో ముఖ్యమైనది ఏంటంటే చైతన్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. కానీ ఎవరికి అవసరం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరు ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నించినా ఆ ప్రశ్నల కొడువళ్లకు మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకోవాలి. అంతిమ విజయం ధర్మాంగా ఉంటుంది తప్ప, న్యాయంగా ఉంటుంది తప్ప, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు ఉంటుంది తప్ప పాలకులు కాదని, పార్టీలు కాదని, నాయకులు కాదని చరిత్ర సృష్టించిన నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గమే. మీకు తెలుసు, నాకంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఎంపీగా ఉండి ఒకే ఒక కారణంతో గెలిపించినప్పుడు ఆయన మర్చిపోయినాడు. కానీ ప్రశ్నించే గొంతుగా ఉండాలి. నన్ను ఆనాడు ఆ ప్రభుత్వం డబ్బుతో, ప్రలోభాలతో, దౌర్జన్యంతో చుట్టుముట్టి నన్ను ఓడగొట్టింది. అక్కడ నన్ను ఆశ్రయించండి, ప్రశ్నించే గొంతుకని నిలపండి అని చెప్పి ఒక్క మాట చెప్తే ఈ ప్రాంతం కాకపోయినా, ఈ ప్రజలతో పెద్ద సంబంధం లేకపోయినప్పటికీ కూడా హక్కున చేర్చుకొని ఆనాడు గెలిపించిన చరిత్ర ఆయన మర్చిపోవద్దు. అట్లాంటి మనిషి నేను వచ్చి ఇక్కడ నిలబడుతున్నా అంటే ఈ ఈటల అందరికీ ఏం సంబంధం అని మాట్లాడినాను. ఎక్కడ మాట్లాడిన మళ్ళీ నా ఇంటి పక్కకే వచ్చి మీటింగ్ పెట్టిండు. నేను గదే శామరిపేట మేడ్చల్ మధ్యలో ఉంటా, నా ఇల్లు. నా పని మేరకు నా ఊరికే వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఈ ఈటల వారికి ఏం సంబంధం మల్కాజ్గిరికి అన్నాడు. నేను 34 ఏళ్ళు అవుతుంది కావచ్చు. ఒక్కోసారి మాట్లాడుతుంది, నా తెలంగాణ సామెత ఉంటుంది, రొట్టెలోని పని కంటే రొట్టె ముక్కలోని పని ఎక్కువ మంచుకుంటుందని. ఇక నాలాంటి వాడు బతకనే రావచ్చు కాక, కానీ ఒక్క విషయం మర్చిపోయాడు, నా మల్కాజ్గిరి అంతా కూడా బతకచ్చిన చేసుకోరు అనే విషయం మర్చిపోయినా. నేనొక్కనే కాదు బతకచ్చింది. హైదరాబాద్, ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, ఈ మట్టి, ఈ ప్రజలు, ఎవరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చినా, ఎవరు ఇక్కడ ఉపాధి కోసం వచ్చినా, ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ రీజన్స్, ఆల్ ఓవర్ ఇండియా, దీన్ని మినీ భారత్ అంటారు. ఎవరు వచ్చినా కూడా ప్రేమను పంచి, వాళ్ళకు మద్దతు ఇచ్చి, వాళ్ళని ఆదుకునే నేచర్ ఉన్న గడ్డ మల్కాజ్గిరి మట్టి అనే విషయం మర్చిపోయినాను. ఆ పక్కకి ఒక ఆయన ఉంటాడు, మోహన్ రెడ్డి అని, మాకు బాగా వరుస అవుతాడు. ఆయనకు మండుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన పక్కకి స్టేజ్ కూర్చున్నాడు. కానీ రాయంగర్ బావని పట్టుకొని ఈయనకేం సమాసం అంటాడు, అది ఈయనకేం గదే మాట మాట్లాడుతుండ అని చెప్పి ఆయన లేచినాను. కానీ బాగుండదని ముఖ్యమంత్రి అని చెప్పి అన్నాడట. దిగగానే అడిగిండట, నీకు తెలుసా రాజేంద్ర గారి చరిత్ర? మనకు ఒక్కటే ఊర్లో ఉంటుంది, కానీ 50 ఊర్లలో భూములు ఉన్నాయి, మీకు తెలుసా అని చెప్పిండట. 50 ఊర్లలో భూములు ఉంటాయి, 50 ఊర్లలో పోల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, మీకు తెలుసా? ఒక్క ఎంజాలు కాదు, చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఉంటాయని చెప్పిండట. చెప్తే అట్లనా అంటే మాట మాట్లాడితే సప్పట్లు కొట్టడానికో, సంచలనాల కోసమో, ఆ పూటకు హెడ్లైన్స్ కోసం మాట్లాడితే చరిత్ర క్షమించదు. అందుకనే ఆయన ఎంత ఆక్రోశించినా, నేను చల్లార చూసినా, ఇక్కడ మా లచ్చిరెడ్డి గారు ఇప్పుడే పోయిన ఎల్బీనగర్లో ఎన్ని రెచ్చగొట్టానో రెచ్చగొట్టింది. మామూలు రెచ్చగొట్టు కాదు. ఇప్పుడు నా నోట్లకు అది రావద్దు, ఎందుకంటే నేను పొత్తుల సర్దిని అందరి వాడిని కాబట్టి నేను ఎప్పుడు గంత సంకుచితంగా వివరించను. ఒక కులం పునాది మీద ఎవడు నాయకుడు కాజాలడు.
సంకుచితమైన మనిషి లాంగ్ రన్లో రాజకీయ నాయకుడు ఉండజాలడు. వాజ్పేయి గారు ఒక మాట అంటాడు, చోటే మనసే కోయి బడా నహీ హో సక్తా, టూటే దిల్సే కోయి కడా నహీ హో సక్తా అంటాడు వాజ్పేయి. గత చిన్నగా ఉండద్దు మనిషి అంటాడు. ఎదుగుతున్నా కొద్దీ ఒదిగి ఉండాలనేటువంటి పాట ఏదైతే ఉందో, నువ్వు ఎంత గొప్పగా ఎదిగితే అంత ఒదిగి ఉంటే నిన్ను సమాజం మెస్తుంది తప్ప అహంకారం అనేది నడవదు. అహంకారం మూర్తిభవించిన నాయకులు ఏమైపోయినరో చరిత్రలో చాలా చూసిండ్రు మీరు. కాళీమాతగా పొగడపడ్డ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలా టీవీలు ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఇవాళ ఆనాడు ఒకటే రేడియో, ఆల్ ఇండియా రేడియో, ఏదో ఒకటే పేపరు, ఒక్క దగ్గరికి వస్తే అందరిపై చదువుకునేటువంటి రోజులలో కూడా కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి బండకేసి కొట్టిండ్రు కాళీమాతను కూడా ఎమర్జెన్సీ తర్వాత. అట్లాంటి దేశం ఈ దేశం. ఇవాళ ఇక్కడ ఇవాళ ఈ సంకుచితంగా కులం సుట్టరికం లేదా మా రామకృష్ణ నాకు ఏం కులం ఉంటుందండి, మా కాంతారావు గారికి నాకు ఏం కులం ఉంటుందండి, ఈ నరసింహరావు గారికి మాకు ఏ కులం ఉంటుందండి, ఈ అన్నకు నాకు ఏం కులం ఉంటుందండి. పార్టీ ఒక సిద్ధాంతం ఒక ఆశయం కోసం కట్టుబడి ఉండేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ గంత సంకుచితంగా వివరించి నేను ఆ జోలికి పోను. కానీ వాళ్ళకు మాత్రం భలే గుణపడని చెప్పింది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండ్రో వాళ్ళంతా ఏం దొరికైనా బస్తీలు ఉంటాయి, మాకు పైసలతో ఓట్లేస్తారు. గంత చిన్నగా అంటే పేద ప్రజలంటే గంత చులకన అన్నట్లు లెక్క. కానీ నేను ఎంత అదృష్టవంతునంటే గా బస్తీలు కూడా పేదోళ్ళ అడ్డలే కావచ్చు కాక, కానీ ఆలోచనలో మేము పెద్దవాళ్ళం, మనసులో మేము పెద్దవాళ్ళం, ఆశీర్వాదంలో ముందుంటామని చెప్పి గా బస్తీలు గొప్పగా ఓటేసినటువంటి చరిత్ర నేను చూసిన. అంటే ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి ఆలోచన కలిగే రాజకీయ నాయకులకు అదొక గుణపాఠం చెప్పబెట్టుగా నేను భావిస్తాను. చాలామంది ఈ మధ్య రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నేను నా అనుభవం చెప్తా. ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటెత్తా అని చెప్పి అనుకోరు. నాయకుడు అనేవాడు వానికి ఉన్నటువంటి టెన్షన్, వానికి ఉన్నటువంటి పదవి పొందాలన్నటువంటి ఆరాటంలో భాగంగా వీళ్ళు ప్రజలు పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు.